వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక లభించింది. విశాఖకు చెందిన వ్యాపారవేత్త ఏకంగా 3.86 కోట్లతో బంగారు యజ్ఞోపవీతాన్ని తయారు చేయించి స్వామివారికి అలంకరించేందుకు తీసుకొచ్చారు. అనంతరం దాతలను అభినందించిన టీటీడీ వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. వడ్డీ కాసులవాడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి భారీ ఎత్తున విరాళాలు, బంగారు, వెండి, ఇతర విలువైన ఆభరణాలను భక్తులు అందిస్తూనే ఉంటారు. ఇక భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి ఆభరణాలు అందించే భక్తులు నేరుగా హుండీలో వేయకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందిస్తారు. ఈ క్రమంలోనే తాజాగా విశాఖకు చెందిన ఓ బిజినెస్ మెన్ స్వామివారికి ఖరీదైన కానుకను సమర్పించారు. విశాఖకు చెందిన హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ ఎండి పువ్వాడ మస్తాన్ రావు కుంకుమ దంపతులు శ్రీవారికి 3.86 కోట్ల విలువైన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడికి విరాళంగా అందించారు. ఈ సందర్భంగా దాతలను చైర్మన్ అభినందించి తీర్థ ప్రసాదాలను అందజేసి అభినందించారు. ఈ క్రమంలో చైర్మన్ తో పాటు బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతారాం పాల్గొన్నారు. ఇక మరోవైపు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో డిసెంబర్ 29, 30, 31 వైకుంఠ ద్వార దర్శనం తేదీలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన టికెట్లు పరిపాలనా కారణాల వలన విడుదల చేయటం లేదని టీటీడీ అధికారులు వెల్లడించారు. టికెట్ల విడుదలకు సంబంధించిన సవరించిన షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని భక్తులు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.